సోదరి సోదరులారా, ప్రభు అయిన దేవుడు ఈ రాత్రి వేళ ఈ ప్రత్యేకమైన బైబిల్ క్లాసులోనికి మనలను నడిపించినందుకు మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రయాసతో పలు ప్రాంతముల నుండి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున ప్రేమ వందనాలు తెలియజేయుచున్నారు. దైవ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. క్రొత్త నిబంధన గ్రంథములో నుండి పేతురు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. పేతురు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. బైబిల్ గ్రంథములు చూడగలిగిన వారందరూ దయచేసి తెరచి చూడవలసినదిగా ప్రేమతో మనవి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ప్రభు తన వాక్య భాగమును దీవించున్నట్లు తలలు ఉంచితే ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా నాయన, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవా, ఈ రాత్రి వేళ ఈ ప్రత్యేకమైన బైబిల్ క్లాసులోనికి మీరు మమ్మను ప్రవేశింపచేసి మాతో మీరు మాట్లాడుటకు ఇష్టపడుతున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ సమయంలో నిలువబడిన మనిషిని మరుగుపరచి చదవబడిన మీ మాటలను దీవించి చక్కని వివరణ, మీ మాటలలోని సత్యములను, అర్థములను, మర్మములను మీరు మాకు విశదీకరించుదురుగాకని ఈ సమయంలో లైవ్లో ఉన్న బిడ్డలను, యూట్యూబ్లో చూచేవారిని మీ నామములో అందరినీ ఆశీర్వదించి ఈ మాటలు వారి జీవితాలకు మేలుకరముగా చేయుమని ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, ఈ సమయంలో పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదివాను. వాస్తవానికి ఆ వచనం చదివినప్పుడు ఇందులో మనకు పనికొచ్చే అంశం ఏముంది అన్నట్టుగా ఒక ఆలోచన మనకు కలగవచ్చు. కానీ ఈవేళ నా అంశం ఆ వచనములోనే ఒక మాటలో దాగి ఉన్నది. అదేమిటో చదవండి. 4వ వచనం మరలా. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. అంటే ఈ రాత్రి నేను మాట్లాడే అంశం ఏమిటంటే వాగ్దానములు. ఈ వాగ్దానములు అనేవి వాక్యానుసారమా కాదా? ఒక రకంగా మరి యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుస్తుంది, వారికి ముందుగానే థంబ్నెయిల్ వచ్చుంటుంది, అందులోనే కనబడుతుంది వాగ్దానములు వాక్యానుసారమా అని. ఈ రాత్రి ఆ అంశాన్నే జ్ఞాపకానికి తెస్తా. వాగ్దానములు అనే మాట మనం వింటాం. మరి ఫోనుల్లో చూచిన బోధకులు మాట్లాడినా అంటున్నారు ఈరోజు దేవుని వాగ్దానం అంటారు. అదేంటో నాకు అర్థం కాదు. యూట్యూబ్ ఆన్ చేస్తే ఈరోజు దేవుని వాగ్దానం అని పెడతారు. ఈరోజు దేవుని వాగ్దానం ఏంటి అంటే దేవుడు ఏ రోజుకు ఆ రోజు వాగ్దానం ఇస్తాడా? సరే, ఈరోజు దేవుని వాగ్దానం అని పెట్టిన వారు వాళ్ళకి దేవుడు ఇచ్చాడా లేకపోతే అందరికి ఇచ్చాడా? మరి ఎందుకు వాళ్ళు పెడతారు?
ఈరోజు దేవుని వాగ్దానం అని అందరికి ఎందుకు పెడతారు? అసలు ఈ వాగ్దానాలు గొడవేమిటి? బైబిల్ ఈ వాగ్దానాల గురించి ఏం చెప్తుంది? ఇవాళ క్రైస్తవం ఎట్లుందంటే ఈరోజు దేవుని వాగ్దానం అని ఏ రోజుకు ఆ రోజు పెడతారు. మీరు చూడండి యూట్యూబ్లో. అంటే ఎట్లా ఉందంటే డైలీ న్యూస్ పేపర్ మనం చూస్తే రాశి ఫలాలు అని ఇస్తాడు. చూచారండి? ఈరోజు రాశి ఫలాలు తులారాశి వారికి ఇది, కుంభరాశి వారికి ఇది, కర్కాటకానికి ఇది. అంటే ఏ రోజుకు ఆ రోజు రాశి ఫలాలు ఉన్నట్టు క్రైస్తవులు కూడా ఈరోజు దేవుని వాగ్దానం అని కొత్తగా పెడతారేమిటి? అంటే రోజుకొక వాగ్దానం దేవుడిస్తాడా? అసలు వాగ్దానములు అనేవి ఎన్ని ఉన్నాయి? ఇంకొక విచిత్రమైన సంగతి ఏమిటంటే డిసెంబర్ 31వ తేదీ రాత్రి కొన్ని సంఘాల వారు వాగ్దానాలు తీస్తారు. దాన్ని బైబిల్లో పెట్టుకొని ఈ సంవత్సరం దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు అంటాడు. నేనంటాను, సంవత్సరం మొత్తానికి కలిపి దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడా? ఏమిటిది అసలు నాకు అర్థం కాదు. పైగా ఆ 31 తీసుకున్న వాగ్దానం కూడా దేవుడిచ్చిందేనా? నేను మీకు ఆధారాలతో కూడా చెప్పాలి, ఎందుకంటే భ్రమపడతారు. నా దగ్గర ఇదిగోండి వాగ్దానాలు ఉన్నాయి, కనబడుతున్నాయా? చాలా ఉన్నాయి, కట్ల. ఎందుకంటే మాకు ఇంతకుముందు ప్రెస్ ఉంది, చీరాల్లో బుక్ రూమ్ ఉంది, వాగ్దానాలన్నీ అక్కడే ఉంటాయి. పాస్టర్స్ అందరూ వచ్చి వాగ్దానాలు మా దగ్గర కొనుక్కెళ్తుంటారు. మరి ఇప్పుడు నేను అడుగుతాను, మేమమ్మే వాగ్దానాలు దేవుడిచ్చినవా? పాస్టర్ గారులు తీసుకుని వెళ్ళి వాళ్ళ గుళ్ళో పెట్టి వాగ్దానాలు తీసుకోండి అని ఇస్తారా? ఈ దేవుడిచ్చినయా? పైగా వాగ్దానాలు చిత్రంగా ఉంటాయి. చూడండి, యెహోవా మిమ్మును మీ పిల్లలను ఏమండి వృద్ధి పొందించును. ఈ వాగ్దానాల్లో ఏముంటాయి అంటే అన్ని మంచి మాటలే ఉంటాయి. ఎందుకంటే డబ్బులు తీసుకుని ఈ ఇచ్చేయి కాబట్టి. మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఇంకొకటి చూడండి, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదను. షుగర్ పేషెంట్కి ఇది వచ్చుద్ది, వాగ్దానం లాగుతాడు, రోగం పోద్దా. క్యాన్సర్ పేషెంట్కి ఇది వచ్చుద్ది, వాగ్దానం. మరి అందులో పెడతారు. నేను చెప్పేది కట్లయ్యే తెచ్చేప్పుడు నేను ఇవి దేవుడిచ్చిన వాగ్దానాల మానవుడు భ్రమ కోసం మభ్య పెట్టడానికి తయారు చేసినవా? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును అంటే అన్ని మంచి మాటలే పెడతారు. నిజంగా దేవుడిచ్చేదైతే వచ్చే నష్టాన్ని కూడా దేవుడు చెప్పాలి అక్కడ. అర్థమవుతుందా అండి? ఇవి మనుషులు కల్పించిన పద్ధతులు. కారణం ఏంటంటే మేమే వీటిని అమ్ముతాం గనక ఆధారం కోసం మీ దగ్గరికి తెచ్చా చూపెడదామని. డిసెంబర్ 31 దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు అనబాకండి. దేవుని వాగ్దానములు డిసెంబర్ 31 కాదు, ఒక వాగ్దానం కాదు. ఇప్పుడు చదవండి, పేతురు రాస్తున్న 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. 4వ వచనం, గుణాతిశయములను బట్టి తన మహిమా కృపాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములు. వినండి, వినండి, ఆయన మనకు తర్వాత అండి అమూల్యములను అత్యధికములునైనా ఎన్నండి అత్యధికములునైనా ఒకట సంవత్సరానికి ఒకటి ఇస్తాడండి ఆయన. ఆయన మనకు అమూల్యమైన వాగ్దానాలు తర్వాత ఎన్నన్నాడండి? అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఇచ్చేసాడంతే. కొత్తగా 31 లాగటం కాదు. ఆయన బిడ్డలమైన మనకు అత్యధికమైన వాగ్దానములను దేవుడు ఎప్పుడో అనుగ్రహించాడు. ఒక భక్తుడు వ్రాశాడు బైబిలు గ్రంథములో,
1041 వాగ్దానాలు ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా సంవత్సరానికి ఒకటి డిసెంబర్ 31 తీస్తే 1041 ఎప్పుడు పూర్తి కావాలి? మరి మనకే కదా ఈ వాగ్దానములు. అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. ఎందుకంటే కొంతమంది తెలియక దేవుడిచ్చిన వాగ్దానం అంటూ భ్రమలో ఉంటూ ఉంటారు, కానీ వాక్యం అంగీకరించదు. దేవుడు అత్యధికములైన వాగ్దానములను మనకెప్పుడూ ఇచ్చాడు. పేతురు చెప్పాడు. ఇప్పుడు పౌలు గారు ఏమంటాడో కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. ఎవరికి? మనకు. ఎన్ని? పౌలు చెప్తున్నాడు, ఇందాక పేతురు చెప్పాడు అత్యధికములని. ఇప్పుడు పౌలు అంటున్నాడు మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. గుర్తుపెట్టుకోండి, ఒకరోజు కాదు, 31వ తారీఖు కాదు, మనకు ఈ వాగ్దానములన్నీ ఉన్నాయి. ఎందుకంటే మనకు వాగ్దానములు ఇచ్చిన వాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడి మాట వినండి. ఈ వాగ్దానములు ఇచ్చిన వాడు బోధకుడు కాదు, పాస్టర్ కాదు. ఎవరండి? పౌలు అంటున్నాడు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే మనకు ఈ వాగ్దానములను ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు? అత్యధికములైన ఎన్ని ఇచ్చాడు? అన్ని మనయేనండి. రోజుకొకటి కాదు, డిసెంబర్ 31 కాదు, ఒకటి. ఎన్నో వాగ్దానాలు బైబిల్లో ఎన్ని ఇచ్చాడు. అంతకుముందు మనకు లేవు. చదివించమంటారా ఆ మాట? దయచేసి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. అంతకుముందు మన జీవితం ఎలా ఉంది? ఆ కాలమందు చూడండి, ఆ కాలమందు ఇశ్రాయేలులతో సహపౌరులు కాక పరదేశులను, వినండి ఆ పదం, పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై. చాలండి. యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించక మునుపు మనకు వాగ్దానాలు లేవు. ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇవ్వబడినవి. అందుకే వివరణిస్తున్నాడు. ఏమన్నాడు? ఒకప్పుడు వాగ్దానములు నిబంధనలు లేని వారును. అంటే మనకేమి లేవు? వాగ్దానాలు లేవు, నిబంధనలు లేవు. కారణం ఏంటంటే ఇశ్రాయేలీయులకే ఉన్నాయి అప్పుడు. అయితే యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి ఆయన బిడ్డలుగా మార్చబడిన వారికి ఇప్పుడు వారితో పాటు, అనగా ఇశ్రాయేలీయులతో పాటు మనకు కూడా వాగ్దానములు నిబంధనలు అన్నిటినీ అనుగ్రహించాడు. సరే, ఇప్పుడు మనకిచ్చిన వాగ్దానాలు ఇప్పుడు నేను చూపించిన కార్డులు కాదు, బోధకులు పెట్టే కాదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షింపబడిన దేవుని పిల్లలకు ఇవ్వబడిన వాగ్దానాలు చాలా ఉన్నాయి. ఒక మాట చెప్పాలి అంటే, రక్షింపబడిన దేవుని పిల్లలకు క్రొత్త నిబంధనలో 41 వాగ్దానాలు ఉన్నాయి విశ్వాసులకు. కానీ ఈ రాత్రి నేను ప్రాముఖ్యమైన వాటిని 5 లేక 6 మీకు జ్ఞాపకానికి తెస్తాను. దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు ఏంటంటే, నీ రోగం కుదురుస్తాను, నీ పిల్లలను వృద్ధి చేస్తాను,
నీ పంట అధికంగా పండిస్తాను. ఈ జనరల్ మాటలు డబ్బుల కోసం చేసే పనులు కాదు. దేవుడిచ్చిన వాగ్దానములు ఏమిటో మీరు బైబిల్ చూడాలి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనము. నిత్య జీవము అనుగ్రహించుననున్నదియే. విన్నారా? నిత్య జీవమును అనుగ్రహించుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. గుర్తుపెట్టుకోండి, ఆయన బిడ్డలమైన మనకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే నిత్య జీవమునిస్తాను. నిత్య జీవమును గూర్చిన వాగ్దానాన్ని చేశాడు. ఈ యోధులు పెట్టి నీ పంట పండిస్తాను, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాను. అసలు ఇది చూడండి, యెహోవా పట్టణమని నీకు పేరు పెట్టబడును. ఎవరికి పెడతారు ఈ పేరు? అసలు ఏంటి కార్డు? అర్థం ఉందంటారండి? ఇంకో కార్డు చదివిస్తా. ప్రశస్తమైన రత్నములతో నీ సరిహద్దులు ఏర్పరచుదును. అద్దురాళ్లే లేకపోతే రత్నాలు ఎక్కడి నుంచి వస్తాయి మనకు? అసలు ఏమిటండి ఇది? అమ్మేవాడు ఎవడు? వీళ్ళు తీసుకొని కళ్ళకు అద్దుకొని ఇది తీసుకున్నందుకు మళ్ళీ 50 రూపాయలు తక్కువ ఇవ్వకూడదు, 500 రూపాయలు కూడా ఇస్తారు. ఎందుకంటే దేవుడిచ్చిన వాగ్దానం, దేవుడిచ్చిన వాగ్దానం. నాకు కూడా అనిపిస్తుంది, ఇంతమంది ఉన్నారు కదా, బిజినెస్ పెడితే బాగుండేమో అని. నేను కూడా కట్ట తెచ్చి పెడితే మీకు కూడా చెబితే మీరు కూడా తలా ఒక 50 ఇచ్చి తీసుకుంటారుగా, ఖర్చులకు డబ్బులు వస్తాయి. మోసం మోసం. దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన వాగ్దానాలు ఈ తాత్కాలికమైనవి, ఇశ్రాయేలీలకు ఇచ్చినవి ఇహ సంబంధమైనవి. యేసుక్రీస్తు ప్రభు తన బిడ్డలకు ఇచ్చినవి పర సంబంధమైనవి. చూడండి, ఈ వాగ్దానాల్లో మొదటిది ఏమిటంటే నిత్య జీవమును గూర్చిన వాగ్దానము. విన్నారండి? ఏమిస్తానన్నాడు? నిత్య జీవం ఇస్తానన్నాడు. అది వాగ్దానం. రెండవది యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి. ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన కిరీటము పొందును. వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. మనకిచ్చిన వాగ్దానం ఏంది? జీవ కిరీటమును గూర్చిన వాగ్దానము. ఇదండి. ఎక్కడ మీకు ఇలాంటి కార్డుల్లో కనపడవు. ఇందాకేమో నిత్య జీవమును గూర్చిన వాగ్దానం ఇచ్చాడు, ఇప్పుడేమో జీవ కిరీటమును గూర్చిన వాగ్దానం ఇచ్చాడు. ఎంత అద్భుతం అండి! 3వ వాగ్దానం కూడా చెప్తాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి. వినండి పదం, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమును, తాను వాగ్దానము చేసిన రాజ్యమును వారసులుగాను ఉండుటకు. చాలండి చాలండి. ఇది ఏ వాగ్దానం? ఇది రాజ్యం ఇస్తానని వాగ్దానం చేశాడు. అది ఎన్ని లాభాలండి భక్తులకు. వరుస క్రమంలో చెబితే మనం ఆనందభరితులు అవుతాం. నేను కొన్నిటినే చెప్తాను, కొన్నిటిని మీరు ఇంటి దగ్గర ఎత్తుక్కోవాలి. ఎందుకంటే కష్టం రాది, సులువుగా రాసుకోవడం అని మీకు శ్రమ ఉంటుంది. మీరు ఎప్పుడు రిఫర్ చేస్తారు మరి? అందుకే కొన్ని నేను, కొన్ని మీరు. చూడండి, వాగ్దానము చేసిన రాజ్యము అన్నాడు. మరొక వాగ్దానం చేశాడు, అది కూడా చెప్తాను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. ఈ హేతువు చేత
ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన ఆ, అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆ, ఆయన మరణము పొందినందున ఉమ్. పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును వినండి వినండి వినండి. నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొంది ఉన్నారు. ఏ వాగ్దానం ఇది? మనకేముందని ఏమిస్తాడు? నిత్యమైన స్వాస్థ్యము. ఇది వాగ్దానం అండి. ఇది ఎంత మంచి ప్రభు ఆయన! ఎన్ని వాగ్దానాలు తన భక్తులకు ఇస్తున్నాడు. నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము. మరొక వాగ్దానం కూడా జ్ఞాపకానికి తేవాలి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. ఆగండి. ఇక్కడ అద్భుతమైన మాట. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. ఈ వాగ్దానం ఏ వాగ్దానం? ఆయన రాకడను గూర్చిన వాగ్దానం. యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడ అనేది వాగ్దానంగా చెప్తున్నాడు. నేను మీకు వాగ్దానం చేశాను, నా రాకడ వస్తుంది అని పేతురు ఆ మర్మాన్ని బయటపెట్టాడు. రెండవ రాకడ ఉందంటారా లేదంటారా? ఉందంటారా లేదంటారా? ఆర్యారావు గారు అంటే మా రెండవ బాబు గారు, ఆయన అమెరికా వెళ్ళాడు 2 సార్లు. అమెరికా వెళ్ళినప్పుడు ఆయన హోటల్లో ఉన్నాడు. అక్కడ కొంతమంది ఏజెంట్లు ఉంటారంట. ఏ దేశం నుంచి ఎవరు వచ్చారు, ఏ పాస్టర్ వచ్చాడు, వాళ్ళని పట్టుకొని వాళ్ళని వాళ్ళ వైపు తిప్పుకొని కొన్ని ఫండ్స్ ఇస్తారు. అలాగే ఆర్యారావు గారు ఉన్న హోటల్కి వచ్చారు. ఆ రూమ్ తలుపు తట్టారు. మీరేనా ఇండియా నుంచి ఆంధ్ర నుంచి వచ్చిన సేవకులు? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంత ఉంటుంది అక్కడ. అవునండి, మంచిదండి, మీరు మంచి సేవకులు, మీ గురించి విన్నాం. ఒక బ్రీఫ్ కేస్ డాలర్లతో నిండిన బ్రీఫ్ కేస్ మంచం మీద పెట్టారంట. పాస్టర్ గారు, మీరు ఏం చేయక్కర్లేదు, అమెరికా నుండి ఇండియా వెళ్ళిన తర్వాత మీ సేవ మీరు కొనసాగించండి. ఈ బ్రీఫ్ కేసులో డాలర్స్ ఉన్నాయి. మీరు సేవలో ఎంత ఖర్చు పెట్టుకుంటారో పెట్టుకోండి, సేవకులను ఏర్పాటు చేసుకోండి, భారీ ఎత్తున సేవ చేసుకోండి. ఇక్కడి నుంచి మేము ఇంకా ఫండ్స్ పంపుతాం. ఆర్యారావు గారు అడుగుతున్నారు, మీరెవరు నాకివ్వడానికి? ఎందుకు మీరు సహాయం చేస్తారు మా పరిచర్యకు అని అడిగితే, ఏమి లేదు, పరిచర్య మీదే, మేము సహాయం చేస్తాం, కానీ మేము సహాయం చేసినందుకు మీ బోధలో ఒక్కటి తప్పనిసరిగా చెబుతూ ఉండాలి. ఏం చెప్పాలని అడిగిన, యేసుక్రీస్తు రెండవ రాకడ లేదు, అది ఉట్టిదే అని చెప్పండి. మీకు ఎంత కావాలంటే అంత పంపిస్తాం. ఇక్కడ నుంచే, అమెరికా నుంచే ఇదిగో కారు తాళం, సీల్డ్ కార్ మీకు ఇస్తాం, మీరు తీసుకెళ్ళొచ్చు. కానీ ఏం చెప్పాలి మీరు? యేసుక్రీస్తు రెండవ రాకడ లేదు. అదొక సంస్థ అంటది, దానికి డబ్బులు ఎక్కువ ఇస్తారంటాడు. అర్థమైందండి? కానీ మనం ధన్యులం. ఎందుకంటే మనకు వాగ్దానం చేశాడు మన దేవుడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన పేతురు అంటున్నాడు, వాగ్దానము చేశాడు కదా, ఆయన మరలా చదువుతారా పోనీ ఆ మాట అండి? కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయు. అదిగోండి, వాగ్దానం చేశాడు, ఆలస్యం చేయడు. కానీ ఎవడును నశింపక ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు ఓరిమితో
మీ ఎడల మీ ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడంటే ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు? రాడని కాదు, అందరూ మారు మనసు పొందాలి అని కోరిక కలిగిన వాడై మీ ఎడల ఓరిమితో ఆలస్యం చేస్తున్నాడు అన్నాడు పేతురు. అంతేగాని తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు. రెండవ రాకడనేది ఆయన మనకిచ్చిన వాగ్దానములలో ఒకటి. అక్కడే పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం కూడా చదవండి. అయినను మనమాయన వాగ్దానమును బట్టి, అదిగోండి, మనమాయన వాగ్దానములను బట్టి క్రొత్త ఆకాశముల కొరకును కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టు ప్రియులారా. ఆగండి, ఇక్కడ ఒక వాగ్దానం ఉంది. ఏంటి ఆ వాగ్దానం? ఏ వాగ్దానం? క్రొత్త ఆకాశం. ఎంత ఆశ్చర్యం అండి! యేసు ప్రభు రెండవ రాకడ వాగ్దానం వచ్చిన తర్వాత తన భక్తులను తీసుకొని వెళతాడు. వెళ్ళిన తర్వాత 7 ఏళ్ళు ఈ భూమి మీద శ్రమలు, మహాశ్రమలు ఉంటాయి. ఆ శ్రమల కాలము ముగిసిన తర్వాత ప్రభు 1000 సంవత్సరాలు ఈ భూమి మీద తన సామ్రాజ్యమును స్థాపించి పరిపాలన సాగిస్తాడు తన భక్తులతో. అనంతరము ఆయన ఈ భూమండలాన్ని దీన్నంతా తగలబెట్టేస్తాడు. అప్పుడు ఆశ్చర్యం ఏంటంటే వాగ్దానం క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. చాలా మార్పులు ఉంటాయి ప్రపంచంలో. చాలా గొప్ప కార్యాలు ఆయన భక్తులు చూడబోతూ ఉంటారు. ఆయన ఇచ్చిన వాగ్దానంలో ఒకటి ఏంటంటే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ వాగ్దానాలన్నీ ఎవరికి? ఎంతసేపు నేను చెప్పిన వాగ్దానాలు ఎవరికి? వాళ్ళెవరోలండి, వాళ్ళకే కానీ మనకు కాదంటారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను. వినండి, యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారునై ఉన్నారు. మనం ఏమై ఉన్నామండి? వాగ్దానాల్లో పాలివారం అండి. ఎంత ధన్యత! అందుకే మనము చేస్తున్న దేవుడిచ్చిన వాగ్దానాలు అత్యధికములు. ఈ కార్డుల మీద లేకపోతే లాగితే డిసెంబర్ 31 కాదు. నేర్చుకోండి. మన బ్రదర్ని వారి బోధలు ఎలా ఉంటాయి అంటే వాక్యములో ఉన్నది ఉన్నట్టు చెబుతారు కానీ మేకప్ చేసి చెప్పడం. అందుకని ఇతరులకు ఎలా ఉంటాయి? కఠినాత్ములండి వీళ్ళు. వీళ్ళ బోధలు కట్టినాం, వీళ్ళు కట్టినాం అంటారు. బోధలు మనకేం కట్టినాం? వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అది అంతేగాని మసిపూసి మారేడు గాయలాగా దాన్ని కొంత కలిపి కొంత చెరిపి చేస్తే శాపమని బైబిల్ చెప్తుంది. వాగ్దానాలు ఇవి. ఈ వాగ్దానాలన్నీ మనము అందులో పాలివారమై ఉన్నాము అన్నాడు. ఎవరి ద్వారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను, అదిగో ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నట్లుగానే ఉన్నవి. ఏమండి? మరలా చదువుతారా?
దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి. అంటే యేసుక్రీస్తు రక్షకునిగా నమ్మిన మనకు ఆయన ద్వారా ఈ వాగ్దానాలన్నీ మనకు సంక్రమించినవి. ఇప్పుడు చెప్పండి, ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి మనకు? ఎన్ని వాగ్దానాలు? మొదట చదివాం కదా పేతురు పత్రికలు, ఎన్ని అత్యధికములైన వాగ్దానాలు ఉన్నాయి. అంతేగాని నీ ఈదుల రత్నాలతో నింపుతాను, నీ రోగాన్ని కుదురుస్తాను, నీ పిల్లలు వృద్ధి చెందుతారు, ఏమిటండి? నేను అంటాను, ఎప్పుడైనా ఇలాంటి కార్డుల్లో చూసారా? నీకు షుగర్ వచ్చింది ఈ సంవత్సరం, మరి డిసెంబర్ 31 రాత్రి చెప్పాలిగా కొత్త సంవత్సరం ఎట్టుంటుంది? నీకు బీపీ వచ్చింది ఈ సంవత్సరం అని ఉంటుందా? నీకు క్యాన్సర్ వచ్చింది ఈ సంవత్సరం అని ఉంటుందా కార్డుల్లో? అన్ని మంచి మాటలే రాస్తారు, ఎందుకంటే మాకు తెలుసుగా, ప్రింటింగ్ మేమేగా, అందరికీ పనికొచ్చేటట్టుగా. ఏమండి, మా దగ్గర మీరు నీకు ఆరోగ్యమును కలుగు చేసేదనని ఎక్కువ ప్రింటింగ్ ఉంటాయి, నేను నీ రోగమును కుదిర్చేదనని ఎక్కువ ప్రింటింగ్లు ఉంటాయి. ఎందుకంటే జనానికి నచ్చేయి, వాళ్ళు మెచ్చేయి అయ్యే కాబట్టి అమ్మే వాళ్ళు ఏం చేస్తారు? అయ్యే ప్రింట్ చేస్తారు. అవి దేవుడిచ్చిన వాగ్దానములు కాదు అని నీ ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. దయచేసి అనేకమైన అమూల్యమైన అత్యధికములైన వాగ్దానాలను దేవుడు మనకిచ్చాడు. ఈ వాగ్దానములను పొందడానికి ఆయన పిల్లలమైన మనం సిద్ధపడాలి. అందుకే ఈ వర్తమానాలు, అందుకే ఈ సభలు, అందుకే ఈ ప్రత్యేకమైన క్లాసులు. ఎందుకంటే క్రైస్తవ జీవితము ఈ వాగ్దానములను అనుభవించడానికి, పొందడానికి తగిన రీతిగా మనం సిద్ధపడాలి అని దేవుడి లాంటి అవకాశములను మనకు దయచేస్తున్నాడు. కనుక ఈ రాత్రి ఈ అంశాన్ని నేను ఇంతటితో ముగిస్తూ ఉండగా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మరలా నేను చెప్పినవి అవి నిజమా కాదా, వాక్యాధారం ఉన్నదా లేదా అని మరలా పరిశీలించండి. ప్రభువుని స్తుతించండి, వాగ్దానముల కొరకై ఎదురు చూడండి. దేవుడి మాటలను ఈ సమయంలో మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా నాయన, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. గొప్ప దేవా, ఈ రాత్రి వేళ మీ సన్నిధిలో మీ వాక్యపు వెలుగులో వాగ్దానములను గురించిన వాక్యములను ధ్యానం చేశాం. రోజుకొక వాగ్దానమని, సంవత్సరానికి ఒక వాగ్దానమని గలిబిలిలో మేము ఉంటూ ఉండగా, నీ బిడలమైన మాకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలు ఇచ్చారని, ఆ వాగ్దానాలలో కొన్నిటిని మీ నామములో వాక్యములో చూచి స్తుతించడానికి ఈ రాత్రి మా మనోనేత్రములను వెలిగించినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించండి. వాక్యానికి లోబడి సత్యవాక్యమును స్వీకరించేటట్లుగా చేయండి. ఈ గలిబిలి లోకములో, గందరగోళ పరిస్థితులలో ఆకర్షణకు లోనవుతూ, విశ్వాసము నుండి తొలగిపోతూ భక్తిహీనమైన స్థితిలోనికి వెళుతున్న క్రైస్తవ్యాన్ని నీ వాక్యము వెలుగులో సరిచేసుకోవడానికి కృప చూపండి. ఈ రాత్రి లైవ్లో వాక్యం విన్నవారు, యూట్యూబ్లో వినే బిడ్డలను కూడా మీ నామములో ఆశీర్వదించండి. ఇలాంటి సత్యములను, మర్మములను మీరు మా కొరకు రాసి దాచి ఉంచిన సంగతులను కొంచెము కొంచెముగా మీరిచ్చిన జ్ఞానముతో ధ్యానం చేయడానికి మాకు అనుకూలతలను దయచేయుదురుగాకని ఆశతో చేరి వచ్చిన ఈ బిడ్డలందరినీ కూడా మీ నామములో దీవించుమని, తిరిగి గృహాలకు వెళ్ళబోతున్నారు, క్షేమంగా గృహాలకు చేర్చుమని, ప్రత్యేకంగా చక్కని ముగింపునిచ్చారు. అందును బట్టి ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఈ మనవులు మా రక్షకుడు, విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రియులారా గమనించండి,